భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నారాయణపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితి దయనీయంగా మారింది. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో కొంతకాలం తరగతులు కొనసాగించగా ప్రస్తుతం గ్రామస్తుల సహకారంతో ఇల్లు మారుతూ పాఠశాల నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు హామీలు ఇస్తున్నా నూతన భవన నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాఘవేనగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ని, ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణపురం ఎంపీపీ స్కూలు గత 4 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో పడి ఉన్నది. దీన్ని పునర్నిర్మాణం చేయాలని యాజ్ ఎ సర్పంచ్గా నేను ఎంఈఓ గారిని, కలెక్టర్ గారిని, డిఓ గారిని, తర్వాత ఐటీడీ పిఓ గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. వీళ్ళకి రిప్రజెంటేషన్లు ఇస్తూ మా స్కూల్కి ఒక 50 లక్షల నిధులు కేటాయించి మా పిల్లల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అడగడం జరిగింది. వారి అవసరం మేరకు, వాళ్ళ శాయశక్తి మేరకు డిఎంఎఫ్టీకి, సిఎస్ఆర్కి రిఫర్ చేశారు. కానీ అందులో కూడా నిధులు లేవని అంటున్నారు. ఇక్కడ నిధులు లేవని తెలుసుకొని ఒక సర్పంచ్గా నేను మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ గారిని, నవీన్ నికోలస్ గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. తక్షణమే మన ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన కలెక్టర్ గారికి పంపించి ఉన్నారు. 30 లక్షల నిధి కేటాయించాలని పంపించి ఉన్నారు. అదేవిధంగా అదే జరిగితే మా స్కూల్ పిల్లల విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ యంత్రాంగానికి, పాలక ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం.